ఆచి చికెన్ మసాలా. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి వాటి ద్వారా అర్హులైన కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలే మన బలం, ప్రజలే మన సమస్యలు, ప్రతి కుటుంబానికి అండగా నిలిచి నరసరావుపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. గడపడం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి గడపకు వెళుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఎవరికన్నా ఇబ్బంది జరిగినప్పుడు హామీలు కనుక నెరవేరకపోతే మన ఇవాళ 12వ వార్డులో పర్యటన చేస్తున్నాము. ఆ పార్టీ నాయకులు దగ్గరుండి హామీలు నెరవేర్చే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మదర్ తెరీసా మరి జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి 12వ వార్డు అంటేనే మరి వెనకబడిన వార్డు. అన్ని వర్గాల ప్రజలు పార్టీకి అండగా ఉన్నారు. మంచి మెజార్టీ కూడా తేవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న పార్టీ నాయకులందరూ కూడా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాము. హామీల ప్రకారం బీసీ రక్షణ కమిటీ బీసీ రక్షణ చట్టాన్ని కూడా తేవడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా 34% కూడా తేవడం జరిగింది. అన్ని విధాల పార్టీ ప్రజలకు అండగా ఉంది. ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా కారణం మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు పరుస్తూ ప్రజలందరూ కూడా ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ గడప ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మరి 12వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి కూటమి తరపున పెన్షన్స్ కూడా దాదాపు 16 లక్షల మందికి పెన్షన్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా నర్సరావుపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జరగడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాదాపు 1 నెలలో కానీ 2వ నెలలో కానీ, అంటే నవంబర్, డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా మరి 36 వార్డులు మొత్తం కూడా మనం గెలవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అన్ని వార్డులు గెలిపించుకోవడానికి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.